తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం, ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం, మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం, నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం, భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 8వ వచనంలో 2వ లైను మీరు అండర్లైన్ చేసుకోండి. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఎంత గొప్ప వాగ్దానం ఇది. ఈ డ్యూట్రానమీ చాప్టర్ 28 వర్స్ 8లో సెకండ్ లైన్, నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఈ 8వ వచనంలో కొన్ని మాటలు, కొన్ని సమయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు చాలా స్పెషల్గా, ప్రత్యేకంగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు దీవెన కలిగినట్లుగా యెహోవా ఆజ్ఞాపించడం అంటే దీవెన వ్యవస్థకి ఆయన మాట ఇస్తాడనమాట. అంటే మీకు అర్థం అవ్వాలంటే ఇంకొక రీతిలో అని చెప్తున్నాను. దీవెన అనే ఒక వ్యవస్థ ఒక కొండలాగా ఒక చోట నిలబడుతుంది. చూడండి, ఆరోగ్యము, ఆశీర్వాదము, ఐశ్వర్యము, ఘనతలు ఇవన్నీ కలిసి ఒక చోట ఒక క్యూలో ఒక లైన్ ఉంటుంది అనమాట. ఆ లైన్లో ఉన్నప్పుడు దేవుడి సింహాసనం నుండి దీవెనను ప్రకటిస్తాడు. ఓ దీవెన, ఓ ఆశీర్వాదమా, నువ్వు వెళ్ళి పలానా మనుషుడి దగ్గరికి వెళ్ళు అంటే ఆ దీవెన దేవుని మాటకు లోబడి తల వంచి ఏ మనిషి పేరు యెహోవా దేవుడు చెప్తాడో, యేసయ్య ఎవరు కుటుంబం మీదకి వెళ్ళి ఉండమంటాడో ఆ ఇంటి మీదకి వచ్చి అలా కుమ్మరిస్తుంది అనమాట. దీవెన మన ఇంటి మీద, మన మీద కుమ్మరించబడుతున్నప్పుడు ఒక రెయిన్, ఒక వర్షం వచ్చినట్టుగా వచ్చేసి అలా తడుపుతూ ఉంటుంది. అంటే ఎట్లా తెలుస్తుందంటే, ఏ పని మనం చేపట్టినా ఆ పని మనం 10 జరుగుతుందని వెళ్తే అది 100, 1000 జరుగుతూ ఉంటుంది. ఇదేంటి, దీనినే చాలామందికి అర్థం కాక ఇది మంచి సమయం, నీకు బాగా నక్షత్ర బలం పనిచేస్తుంది, ఆ బలం పనిచేస్తుంది అంటుంటారు. అవి ఏమీ కాదు. దేవుని ఆశీర్వాదం వచ్చినప్పుడు దీనుడు, దరిద్రుడు గొప్పవాడు అవుతాడు. దుఃఖములో ఉన్నవారు ఆశీర్వాదకరంగా ఎదుగుతారు. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఆయన దీవెనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది లేదు, అది లేదనేదో కొంచెం ఇబ్బందులు పడుతున్నావేమో. నాకు ఇది ఉంటే బాగుండు, నాకు మంచి హస్బెండ్ వస్తే బాగుండు, లేదా వైఫ్ వస్తే బాగుండు, మంచి గృహం కావాలి, నాకు ఫలానా లాంటి గృహం అక్కడ చూస్తే నేను అందులో ఇలాంటి గృహం ఉండాలి, ఇలాంటి కారు ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలాంటి రక్షణ కలిగి ఉండాలి, నా కుటుంబం అంతా రక్షించబడి నేను సాక్షిగా ఉండాలని ఎన్నెన్నో ఆలోచనలు, నీకు మంచి డ్రీమ్స్ ఉన్నాయి. నీకు నేను విదేశాలు వెళ్ళాలి, లేకపోతే ఇలా సెటిల్ అవ్వాలి, బ్రతికితే ఇలా బ్రతకాలి, ఇందుకు వచ్చిన బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, ప్రతిరోజు వేదనగానే ఉంది అని విసుగు చెందుతూ ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, దేవుడు దీవెనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన ఆజ్ఞాపిస్తేనే ఆశీర్వాదం మనకు వచ్చేస్తుంది. మనం వెళ్ళిపోమన్నా కూడా అది పోమన్నా పోతుంది. నాకు వద్దు ఆశీర్వాదం, నాకు వద్దు దీవెన చాలు అన్నా సరే 1000 తరాల వరకు కుమ్మరిస్తూనే ఉంటుంటాడు. ఆయన ఒక్కసారి కరుణిస్తే 1000 తరాలు నిలబడుతుంది. అది నమ్ముతున్నారా? యేసయ్య మామూలు దేవుడు కాదు. యేసయ్య గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన యందు మనం నిలిచి ఉంటే చాలు. మీరు నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నాడు. ఇలా మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మంచి ద్రాక్షవల్లి. ఈరోజు
ఈ దినము ఈ వాగ్దానము ద్వారా దేవుడిని దర్శిస్తూ ఉన్నాడు. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించను. చదువుకుంటున్నావా? ఏది ప్రయత్నం చేస్తున్నావో, ఏ ర్యాంక్ కావాలని అనుకుంటున్నావో, నాకు దీవెన కావాలి బాబు అని అడుగుతున్నావు కదా. చాలామంది ప్రార్థన చేసినప్పుడు అది వేరువేరుగా ప్రార్థిస్తుంటారు. మనం ప్రతిరోజు ప్రార్థనలో దేవా నన్ను దీవించని అడగాలి, కంపల్సరీగా అడగాలి. ఎబ్బేజు ఏమని అడిగాడు? దేవుడు ఎబ్బేజుని ఆశీర్వదించాడు. ఎబ్బేజు అన్నాడు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నా పరిస్థితి ఏం బాగలేదు, అందరు బంధు, నేను చాలా అవమానంగా ఉన్నా, నన్ను నీవు దీవించు, ఆశీర్వదించు. పైగా ఏమన్నాడు? నిశ్చయముగా, అంటే ఈ క్షణం నన్ను దీవిస్తే కుదరదు, నువ్వు నన్ను ఆశీర్వదించు. దేవుడు ఎబ్బేజుని ఆశీర్వదిస్తే ఆ ఊర్లో, ఆ వీధిలో, స్ట్రీట్లో చాలా హీనంగా మాట్లాడుతున్న ప్రజలు, స్టూడెంట్స్ అందరూ కూడా ఎబ్బేజుని చాలా తక్కువగా మాట్లాడితే దేవుడు ఎబ్బేజుని గ్రామ సర్పంచ్ స్థాయికి ఎదిగేలా చేసేసాడు. అంటే అంత ఉన్నతమైన అధికారంలోకి తీసుకొచ్చేసాడు. ప్రియులరా, అడిగితే దేవుని ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. యాకోబు అడగలేదా? నువ్వు నన్ను దీవించు, నన్ను దీవించంటే సరే దీవించి పడేశాడు దేవుడు. యాకోబుని దీవించిన దీవెన ప్రపంచంలో ఎవ్వరికీ లేదు అటువంటి దీవెన. కొన్ని తరాలు గడిచినా, కొన్ని వేల సంవత్సరాలు గడిచినా అది ఉండే కొలది విజృంభిస్తూ ఉంది. ఇజ్రాయెల్ దేశం, ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళినా వారికి ఒక ప్రత్యేక విలువ ప్రపంచంలో ఉంది. ఎందుకంటే ఆయన దీవిస్తే మొదట నీ స్థితి కొద్దిగా తుదకు మహాభివృద్ధి. మన తైలాభిషేక ప్రార్థనకు ఎంతమంది వస్తున్నారు, వాక్యం వింటున్నారు, అభిషేకంలో పాలు పొందుతుంటే ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటున్నారో సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మీకు దగ్గరగా తైలాభిషేక ప్రార్థనలు ఉన్నట్టుంటే మీరు మీ కుటుంబాలతో అటెండ్ అవ్వండి. కుటుంబాలతోటి 7 సమయాలు తైలాభిషేకంలో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేయండి. 7 మార్లు మీరు తైలాభిషేక ప్రార్థనలకు అటెండ్ అవ్వటం వల్ల మీకు ఏం కలుగుతుందంటే 7 మార్లు ప్రార్థనకి వెళ్ళటం ద్వారా 7 వర్తమానాలు వింటారు, 7 రకాల సాక్ష్యాలు వింటారు, 7 రకాల ఆత్మను పొందుకుంటారు. అనుకోకుండా మీలో ఒక విశ్వాసము కలుగుతుంది. మీరు దేవుని మీద ఆధారపడతారు, దేవుని మీరు అడుగుతారు, ఆయన మీకు ఇస్తాడు. మీరు అనేక మంది ఎదుట సాక్షిగా ఉంటారు. మరి 7 తైలాభిషేక ప్రార్థనలకు అటెండ్ అయిన వారు ఎలాగ అభివృద్ధి అవుతున్నారు, ఎలాగ ఆశీర్వదించబడుతున్నారు మీరు చూస్తున్నారు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించను. నీకు దీవెన కలిగినట్లుగా ఆయన మాట సెలవిస్తున్నానని చెప్తున్నారు. ముందుగా శుభవార్త నీకు వచ్చేసింది. దైవ ఆశీర్వాదాన్ని నువ్వు రుచి చూస్తావు, దేవుని సాక్షిగా ఉంటావు. ఆత్మ నీకు తోడై ఉండను గాక. గాడ్ బ్లెస్ యు. నా పేరు రూతు, నేను పిఠాపురం నుంచి వచ్చాను. అయితే ఒక అక్క అనేది, నేను పలానా చోటుకి వెళ్తున్నానే, అక్కడ చాలా కార్యాలు జరుగుతున్నాయి అని అనేది. ఏటక్క, ఎక్కడైతే దేవుడు కదా అక్కడికి మనం వెళ్ళాలా, మనం చేసుకుంటే మన మొర వినడా అంటే, లేదు ఎంతోమంది పిల్లలు పడుతున్నారు, ఎన్నో సాక్ష్యాలు చెప్పింది. అయితే నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, మా మరదలు, అదే తమ్ముడు భార్య అనమాట అండి. మా తమ్ముడికి 2021లో పెళ్ళి అయింది. పెళ్ళైన సంవత్సరానికి దేవుడు, అదే గర్భం అయితే వచ్చింది కానీ 3వ నెలకు అబార్షన్ అయిపోయింది. మళ్ళీ లాస్ట్ ఇయర్ 2023లో బాబు పుట్టాడండి, మళ్ళీ సెకండ్ ప్రెగ్నెంట్. అయితే బాబు పుట్టి తనకి హెల్త్ పరంగా బాగోక బాబు చనిపోయాడు. మళ్ళీ అప్పటి నుంచి అబ్బాయి మళ్ళీ ఏమీ లేదు. నేను ఆ బాధ ఒకటి ఉంది, సర్లే చూద్దామన్నట్టుగా వచ్చాను. నేనైతే ఫిబ్రవరి నెలలోనే వస్తే అక్కడ నాతో వచ్చిన వాళ్ళు అందరూ అన్నారు, అక్కడ అరటిపండు ఇస్తారు తీసుకొని అన్నారు. నేను తీసుకొని వెళ్ళి మా తమ్ముడికి మరదలకి ఇచ్చాను. నిజంగా దేవుడు ఆ నెలే మా మరదలు కన్సీవ్ అయిందండి. దేవుడు చేసిన మేలు బట్టి చిన్న సాక్ష్యం దేవుడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం, ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం, మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం, నంద్యాల.
సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. నేనైతే జనవరి మాసంలో ఇక్కడికి వచ్చాను దైవ సేవకుల దగ్గరికి. అప్పటికే నాకు జాబ్ పోయి 3 months అవుతుంది. నేనైతే జాబ్ లేదు దేవా అని ప్రార్థన చేసుకుని దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుని వెళ్ళాను. నాకు మళ్ళీ ప్రార్థనా శక్తికి వచ్చేసరికి జాబ్ కావాలి తండ్రి అని వెళ్ళేసరికి నేను అడగకుండానే నాకు డైరెక్ట్గా కాల్ చేసి మరి వర్క్ ఫ్రమ్ హోమ్లో జాబ్ ఇచ్చారు. అది నా మొదటి సాక్ష్యం. నా దగ్గర అయితే నేను 500 లేక ఒకసారి నేను చాలా ఇబ్బంది పడ్డాను జనవరి నెలలోనే. కానీ దేవుణ్ణి మళ్ళీ నేను వస్తూనే ఉన్నాను, ప్రతి నెల ప్రార్థన చేయించుకుంటూనే వెళ్ళినాను. అలా వెళ్తుండగా దేవా నైట్ షిఫ్ట్స్ నేను చేయలేకపోతున్నాను, నాకు బిజినెస్ ఏదైనా కావాలి దేవా అని ప్రార్థన చేసుకుని ఇక్కడ ప్రార్థన శక్తి దగ్గర నేను వెళ్ళిన తర్వాత 500 నేను ఇప్పుడు 4 లక్షలతో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. దేవుడైతే చాలా అద్భుత కార్యం చేశాడు. అలాగే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వర్క్ లేకపోతే ఒకరోజు దైవ సేవకులు వాక్యం పెట్టుకొని దేవా ఇదిగో తండ్రి మాట్లాడు దేవా ఇవ్వు దేవా అని ప్రార్థన చేసుకుంటుంటే ఆ వాక్యం అయ్యేలోపు నాకు వర్క్ వచ్చేసేది. లాస్ట్ 2 monthsగా అలాగే జరుగుతుంది. వాక్యం పెట్టుకోవడం, ప్రార్థన చేయించుకోవడం దైవ సేవకులతో, అంతే. అయ్యేసరికి నాకు వెంటనే ఎవరో ఒకరు వచ్చి ఇదిగో వర్క్ ఇదిగో చెయ్యమ్మా నువ్వు అని చెప్పి అలా ఇచ్చారు. ఇప్పుడు ఖాళీ లేకుండా ఉన్నాను. దేవుని సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. అయితే మరి మా మనవడైతే పుట్టి 7 నెలలు అయిందండి. కిడ్నీ ఆపరేషన్ 4 అవని తండ్రి. అయినప్పటికీ తండ్రి మా తోటకోళ్ళు వచ్చి ఇదిగో తైలాభిషేకానికి వెళ్ళాను ఇది రాయండి అని హాస్పిటల్లో మేము ఉంటే పంపిందండి. పంపగానే తైలం రాయగానే తండ్రి ఏడాడు సేనాల దాకా అన్నారు. కుర్రోడిని 7వ నెల బాబుని అసలానే ఎంతగానో బోగర్లో తిరుగుతుంది ఏంటి ఇలా ఉండిపోతాడోమో అని ఎంతో బాధపడ్డాము. ఆ తైలు వేసిన తర్వాత కుర్రోడిని ఎక్కడి దాకా పాకాలి అంతవరకు ఇష్టం వచ్చినట్టు పాకితో బాగున్నాడండి. మేము వస్తామని ఇక్కడికి వచ్చామండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. మాకు పెళ్ళయ్యి 2 సంవత్సరాలు అయిందండి. పిల్లల కోసం ఎన్నో మందులు వాడామండి. అప్పుడు మా చిన్న అత్తయ్య గారు ఈ తైలాభిషేకానికి తీసుకొచ్చారు. ఇసగయ్య గారితో చెప్పి గర్భఫలం వచ్చేలా ప్రార్థన చేయమంటే ఫలం ఇచ్చారు. ఆ ఫలం తీసుకున్నాక గర్భఫలం వచ్చిందండి. ఇప్పుడు నాకు 5వ నెల. నా ఈ చిన్న సాక్ష్యం దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల.
సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. దేవాదేవునికి వందనాలు. ఎస్ఐ గారు కూడా మా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాము. మాది లచ్చిరెడ్డిపాలెం గ్రామం. నా పేరు శ్రీలత. నా భర్త పేరు దావీద్ మహారాజ్. మాకు పెళ్ళి ఇప్పుడు 3 సంవత్సరాలు అయ్యిందండి. నేను పోయిన సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో వచ్చానండి. వెంటనే నాకు 2 నెలలని దేవుడు గర్భఫలం దయచేశాడండి. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. దేవుడి నామానికి వందనాలండి. నా పేరు మాతా దుర్గాభవాని. మా ఆయన మాతా వెంకటరమణ గారు. మాకు వివాహం అయ్యి 7 సంవత్సరాలు అయిందండి. 5 సంవత్సరాలు అయినప్పటికీ ఒక పాప పుట్టిందండి. కానీ 6వ నెలలో పుట్టి చనిపోవడం జరిగింది. మా మావయ్య గారు ఇస్సాకయ్య గారు ప్రార్థన తెల్లవారుజామున 5ంటికి టీవీలో చూసి ఇక్కడికి వెళ్ళమన్నారండి. ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్ళమ్మా, కాకినాడలో జరుగుతుంది, మీకు వెళ్తే అక్కడ ఖచ్చితంగా దేవుడు బహుమానం ఇస్తాడని ఆయన ఎంతగానో మమ్మల్ని ప్రేరేపించి పంపించాడండి. మేము 2022 నవంబర్ నెల నుంచి వస్తున్నామండి. నేను ఒకటి అడిగితే దేవుడు నాకు 2 ఫలాలు ఇచ్చాడండి. ఒకటి మేము అనుకునేది భూఫలం ఇచ్చాడండి. అలాగే దేవుడు వాగ్దానం చేసి నీకు బిడ్డను ఇస్తున్నాను, నీ బిడ్డ నా దగ్గర ఉంది 2 సంవత్సరాల నుంచి, ఇదిగో తీసుకో, వాగ్దానం చేసిస్తున్నాను, సేవ కొరకు వాడుకొని ఆయన నాతో దర్శించి మాట్లాడాడండి. అదే రీతిగా నాకు 2024 ఏప్రిల్ 5వ తారీఖున నాకు బిడ్డనిచ్చాడండి. దేవుడు నాకు గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అన్న వాగ్దానం పలికి నాకు మగబిడ్డను ఇవ్వడం జరిగిందండి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. మరి దేవాదేవుడు మా జీవితంలో ఇక్కడ తైలాభిషేకం వచ్చి నుంచి కూడా చాలా మేలు చేశారు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నాకు ఈ మీద చిన్న నిమ్మకాయ అంతా మరి చిన్న గడ్డ వచ్చిందండి. వస్తే అందలేనంత స్థలంలో వచ్చింది. అలాంటిది నేను ఇసాకయ్య గారిని తలుసుకొని ప్రార్థనా శక్తిని తలుసుకున్నా. మరి మళ్ళీ సాయంత్రానికి ఆ గడ్డ ఏమైపోయిందో చాలా ఆశ్చర్యంగా మరి దేవుడు స్వస్థపరిచాడండి. మళ్ళీ చూస్తే ఆ కాయ లేదు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఎన్నో మేలు చేశారు మా జీవితంలో దేవుడు. మరి ఈ ప్రార్థనా శక్తికి వచ్చిన తర్వాత నేను ఎంతో ఆరోగ్యంగా తిరుగుతున్నానండి. మరి ట్యాబ్లెట్లు వేసుకోకన్నా దేవుడు నన్ను ఎంతగానో స్వస్థపరిచి నడిపిస్తున్నారు. అందుని బట్టి ఇసాకయ్య గారికి వేలాది వందనాలు. స్వస్థపరిచిన దేవాదేవుడికి కోట్లాది స్తోత్రాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించను గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. మాది పల్లంకూరండి. మా అమ్మగారిది కొత్తపేట. మాకు పెళ్ళయి 4 సంవత్సరాలు అయిందండి. అప్పటికి పిల్లలు లేరు. పిల్లల కోసం చాలా చోట్ల తిరిగి హాస్పిటల్కి చాలా మందులు వాడామండి. అయినను పిల్లలు కలగలేదు మాకు. చాలా డబ్బులు అంటే చాలా డబ్బులు వాడాము మందుల కోసం, పిల్లలు పుట్టలేదు. మా అమ్మగారు అన్నారు, ఒకసారి ఇసాక్ పాస్టర్ గారు దగ్గరికి రామ్మ, పళ్ళు ఇచ్చి ప్రార్థన చేస్తున్నారు, అందరికీ పిల్లలు పుడుతున్నారు అనేసి అన్నారు. ఇక్కడ 5 నెలలు వచ్చామండి రావులపాలెం చర్చ్కి. వెళ్తే ఒక ఆవిడ అన్నారు, ఏంటమ్మా ప్రార్థనకి వెళ్తున్నాము అయినా కానీ నీకేం అవ్వలేదు ఏంటి అనేసి అన్నారండి. 6 నెలలు వెళ్ళిన తర్వాత 7వ నెల ఉందండి. ఇంకాని దేవుడా నాకైతే ఇంకో 7వ నెల ఉంది, నాకు గర్భఫలం కావాలి దేవుడా అనేసి నేను ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసుకున్నానండి. అప్పుడు ప్రార్థన చేయించుకున్నప్పుడు అయ్యగారు పిలిచి పళ్ళనిచ్చి గర్భంతో తిరిగిరా అనేసి అన్నారండి. ఆ నెలలోనే నేను కన్సీవ్ అయ్యానండి. కన్సీవ్ అయిన తర్వాత ఇంకో నాకు బాబు పుట్టారండి. ఇప్పుడు బాబుకి 9వ నెల అండి. బాబు కోసం ప్రార్థన చేయండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. నా పేరు ఎస్తేరండి. మాది పెరవల మండలం మల్లేశ్వర గ్రామం అండి. నా సాక్ష్యం ఏంటంటే, నా భర్త సిద్ధాంతంలో పెట్రోల్ బంక్లో పనిచేస్తారండి. ఆయన ఏప్రిల్ 14వ తారీఖున ఆయన 24 గంటలు డ్యూటీ చేస్తారండి. నైటు 12 గంటల సమయంలో వాష్రూమ్కి వెళ్తా చీకటిగా ఉందని లైట్ వేసుకుందామని వెళ్ళారంటండి. వెళ్తా దాన్ని తాసుపాము మీద అడిగేసారంటండి. ఆయన అది కోటేసేసింది. అయితే అది పామా చుంచా అని తెలుసుకోకుండా చాలా టైం చూసుకుని ఆలస్యం అవడం వల్ల చాలా సీరియస్ అయిపోయిందండి ఆయనకి. అప్పుడు ఆయన 1 గంటకి ఆ టైంలో తణుకు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. తీసుకెళ్తా ఇంటికి మాకు ఫోన్ చేశారండి, ఇలాగ మీ ఆయన గారికి పాము కరిసిందమ్మా, మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, మీరు రండి అంటే, నేను మా మధ్యగారు వెళ్ళేటప్పటికండి ఇంక మా భర్త మాకు దక్కడని చెప్తున్నారండి. ఎందుకంటే పాయిజన్ ఎక్కేసిందమ్మా, చాలా టైం అయింది, మంచి అంతా బ్లాక్ వచ్చేసాడండి, కళ్ళు చూస్తే చిన్ని కళ్ళు అయిపోయినాయి, ఇంకా ఆక్సిజన్ లెవెల్ కూడా పడిపోయిందండి. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు తీసిపోమన్నారండి. నేనైతే లేచినట్టు వెళ్తానే తైలాభిషేకం తైలం ఉంది కదా, అది పట్టుకుని వెళ్దామని తైలం పట్టుకుని వెళ్ళానండి. నన్ను ఇంటికి నేను వెళ్ళేటప్పటికే గుమస్తా గారితో మాట్లాడుతున్నారంటే, ఇంక ఈ అబ్బాయి బతకడో తీసుకుపోండి అని చెప్తుంటే, అయితే ఇక్కడ సంతకం పెట్టి తీసుకుపోండి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రమ్మన్నప్పుడు నేను డాక్టర్ గారు రూమ్కి వెళ్ళినప్పుడు సంతకం పెడుతుంటే ఆవిడ డాక్టర్ అమ్మ గారు మాట అంటుంది, మీరు చూస్తే లేనివాళ్ళలాగా ఉన్నారమ్మా, నీ భర్త ఇంకా బతకడు, ఆయన ఏమో యాపిల్ హాస్పిటల్లో తీసుకెళ్తానంటున్నాడు, మరి మీ చిత్తము, కానీ ఆయన అయితే బతకడో, నీ ఇష్టం, ఆక్సిజన్ లెవెల్ అన్నీ పడిపోయినాయి, మీ చేతుల్లో లేడు ఇంకా అని చెప్పారండి. అయితే నేను బయటకు వచ్చి ఇక్కడ ఉన్న సిస్టర్ని అన్నాను, మా ఆయన గారికి తైలం రాయొచ్చా అని అడిగానండి. అమ్మ నీ దేవుడు నీలో ఉంటే కార్యం చేస్తాను, ఇష్టమమ్మా అని చెప్పిందండి ఆవిడ. నేను వెళ్ళి నోట్లో వేద్దామంటే సొంగలండి నొగరు కింద కక్కేస్తున్నారండి, నోట్లో వేయడానికి కూడా లేదు, ఎందుకంటే శ్రోకలో కూడా లేరండి. అప్పుడు నేను ఒకటే అనుకున్నా, తైలం వేస్తే ఎంతోమంది మరణ పడకలోంచి లేస్తున్నారు కదా దేవా, నీ దైవజనుడు ఇచ్చి నీ తైలాన్ని నేను శిరస్సు మీద వేస్తాను, నువ్వు నా భర్తను సజీవముగా నన్ను ఇంటికి నడిపించు, అప్పుడు నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నానండి. అనుకుని వాళ్ళందరూ అక్కడ ఉన్నవాళ్ళు వెయ్యమ్మ అని చెప్పగా నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళి సిలివేసి శిరస్సు మీద తైలం పోసానండి. తైలం పోసాక అక్కడ నుంచి దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడండి. దైవజనుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఆయన చేసిన ప్రార్థన బట్టి, తైలాభిషేకం బట్టి నా భర్తను సజీవంగా ఉంచాడండి. దేవుడు నా జీవితంలో నా భర్తను సజీవంగా ఉంచాడండి. అలాగే నా కుటుంబంలో ఎన్నో మేలులు కూడా చేశాడండి. ఆ దేవత దేవుడికి ఎన్నో వందనాలండి. చూడండి సహోదరి చెప్పిన సాక్ష్యం, దేవదేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. ప్రార్థన ఆయిల్
యేసు రక్తంగా మార్చి మరణ పడక మీద ఉన్న తన భర్తకు దేవుడు ఆయిల్ ద్వారా గొప్ప స్వస్థత ఇచ్చాడు. విశ్వాసంతో ఆసుపత్రిలో రోగి మీద ఆయిల్ రాసినప్పుడు దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. మరణము నుండి ఆ బిడ్డను తిరిగి బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. 6 సంవత్సరాలు మాకైతే పిల్లలు లేరండి. చాలా బాధపడ్డాము, కానీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాము. తర్వాత యేసయ్య గర్భఫలాన్ని ఇచ్చారు, ఈ బహుమానాన్ని ఇచ్చారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.